నమస్తే, నా పేరు సౌమ్య అండి. ఇంజనీరింగ్ కార్మిక వర్కర్స్. మేము 13,000 జీతాలతో, చాలీచాలన జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. మామూలు ఇబ్బందులు కాదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. 49 రోజుల నుండి ఈ ధర్నా దగ్గర కూర్చొని అందరం ఈ టెంట్లో కూర్చొని ఎంతగానో రోధిస్తున్నామండి. ఇంట్లో కష్టాలు ఎలా ఉన్నాయి అంటే అలాగున్నాయి. చేతిలో ఛార్జీలకి డబ్బులు లేవు, బియ్యం లేవు, ఇంట్లో ఏవి కూడా లేవండి. ప్రతి వాళ్ళు అలాగే బాధపడుతున్నారు. మగవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు ఏంటి, మేమందరం దానికొస్తే చాలా బాధపడుతున్నాము. నెల 20 రోజులు కరెక్ట్గా ఈ నెల 20 రోజుల వరకు జీతాలు లేకుండా మేము ఎలా బతుకుతామని 13,000 చాలీచాలన జీతాలు. ఈ ధర్నా అసలు ఈ నాయకులు ఎవ్వరు కూడా ఇన్ని రోజులు చేస్తున్నారు, రండి పరిష్కారం ఏంటా అని మమ్మల్ని ఒక పిలుపు కూడా పిలిచినా కూడా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మా బాధలు ఎవరూ సరిగ్గా వినట్లేదండి. మేము చాలా బాధపడుతున్నాము. మాకేమో జీతాలు పెరగాలని ఇంత ధర్నా చేస్తున్నా కూడా ఈ ధర్నాలో కూర్చొని మేము ఎంత ఇదిగా చూస్తున్నా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లా. ఇదంతా ఈ రాజ్యం అంతా ఎలాగుందంటే అలాగుంది. ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. అలాగే మాకు పథకాలు కూడా తీసేశారండి. అమ్మఒడి పడిద్దని వెళ్ళి సచివాలయంకి వెళ్ళి చెక్ చేయించుకుంటే అసలు అందులో దేంట్లో కూడా మాది లేదు. పర్మనెంట్ అని వస్తుంది. ఏ వాదానా పర్మనెంట్ అండి. దాంట్లో 12,000 అని చూపిస్తుంది. 12,000కి పర్మనెంట్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు జీతాలు, మాకెంత ఇస్తున్నారండి జీతాలు. మాకు పథకాలు తీసేశారు, వచ్చే ప్రతి పథకం తీసేశారు. ఒక్క పథకం కూడా ఇవ్వట్లేదు. అడిగితే సచివాలయం వాళ్ళు అడిగితే ఆ సార్లు వాళ్ళు చూపించి, అమ్మ మీకు కటింగ్లు అన్నీ పోతున్నాయి, మీకంటూ ఏవి రావు, మీరు గవర్నమెంట్ జాబ్ అంటున్నారు, పర్మనెంట్ ఇదిలో ఉన్నావు కదమ్మా, నీకెందుకు వస్తాయి అన్నారు. ఏమండి నాకు ఎంత వస్తుందండి జీతం అని ఆయన అడిగాను. ఆయన నాకు 12,000 అని చూపించారు. 12,000 సీఎం గారు 12,000 ఏ వదానా మాకు సాల్తాయండి. ఆ జీతం ఏ వదానాగా సరిపడిద్ది మాకు. ఆ 12,000కే మీరు ఈ పథకాలన్నీ తీసేశారు. ఒక్క పథకం కూడా లేకోకుండా పథకాలు మొత్తం తీసేశారు. మా ఫ్యామిలీలో వెళ్ళి అందరి చెక్ చేస్తే మా అక్క వాళ్ళందరికీ పన్నీ కానీ నా పేరు ఎంత ఎదిగినా దొరకలేదండి దాంట్లో. కానీ అంటే గవర్నమెంట్ జాబ్ అంటున్నారు. దానివల్ల మాకు పథకాలన్నీ పోయినాయి. మాకు పథకాలు అమలు చేయాల్సిందిగా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే జీతాలు ఇన్ని రోజుల నుండి మేము ధర్నా చేస్తున్నామండి. మాకు జీతాలు పెంచమనిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కాకుండా ఏమైనా చాలీచాలన జీతాలతో మా పిల్లల్ని పెంచాలన్నా మేము చాలా బాధపడుతున్నామండి. మేమే కాదు, మా ప్రతి కార్మికులు బాధపడుతున్నారండి. ఈ టెంట్లో కూర్చుంటున్నారే కానీ ఏడిపే తక్కువ. మా అందరికి చాలా బాధపడుతున్నామండి. చాలీచాలన జీతాలు అనుకుంటే ఈ జీతం కూడా లేని స్థితిలో మేము ఎంతోగానో బాధపడుతున్నాం. సీఎం గారండి మా బాధను ఆలోచించి మీరు మాకు ఎలాగైనా సరే జీతాలు పెంచమని కోరుకుంటున్నామండి. నమస్తే.